ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తోంది. సంస్థ యొక్క కార్పొరేట్ విభాగంలో సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. దీనిలో భాగంగా భారత్లో కూడా భారీగా తొలగింపులు ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ తొలగింపుల వల్ల 800 నుంచి 1000 మంది భారతీయ ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, టెక్నాలజీ విభాగాల్లో ఈ లేఆఫ్లు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. కంపెనీ సీఈఓగా యాండీ జాస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెజాన్లో లేఆఫ్లు పెరిగాయి. ముఖ్యంగా కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న క్రమంలో ఉద్యోగుల వ్యయాలను తగ్గించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనరేటివ్ ఏఐ కారణంగా రాబోయే సంవత్సరాల్లో కార్పొరేట్ సిబ్బంది సంఖ్య తగ్గవచ్చని గతంలో జాస్సీ సూచించారు. 2023 మార్చిలో 9,000 మందిని, ఆ తర్వాత 2 నెలలకు ఏకంగా 18,000 మందిని అమెజాన్ తొలగించింది. ఈ తొలగింపు ప్రక్రియలో భారత్లో సుమారు 500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజా తొలగింపుల్లో ప్రభావితమయ్యే ఉద్యోగులకు కంపెనీ కొన్ని ప్రయోజనాలను ప్రకటించింది. తొలగించనున్న 14,000 మంది ఉద్యోగులకు కంపెనీలోనే వేరే ఉద్యోగావకాశం వెతుక్కోవడానికి 3 నెలల సమయం కల్పించింది. కొత్త ఉద్యోగం వాడుకోలేని వారికి సెవరెన్స్ పే, అవుట్ ప్లేస్మెంట్ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు వంటి సహాయాన్ని కంపెనీ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్ల పరంపరలో అమెజాన్ తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది.